ప్రియ సహోదరి సహోదరుడా, అడుగుతున్నా, నీ వల్ల అవుతుందా? నీ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని క్షమించడం నీ వల్ల అవుతుందా? నీ బ్రతుకును బజారు పాలు చేసిన వ్యక్తిని క్షమించడం నీ వల్ల అవుతుందా? మనకు అసాధ్యంగా కనిపిస్తుంది, కానీ వినో, దేవుడు నిన్ను క్షమించినది కారణం తెలుసా? నువ్వు కూడా దేవునిలాగా క్షమిస్తావని, పగబెట్టుకుంటావని కాదు, పౌరుషంతో వెళ్ళి అతన్ని పొట్టను పెట్టుకుంటావని కాదు. ఈరోజు మనలో కొంతమంది అత్తను క్షమించలేని కోడళ్ళు ఉన్నారు, కోడళ్ళని క్షమించలేని అత్తలు ఉన్నారు, అన్నలు క్షమించలేని తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముడిని క్షమించలేనటువంటి అన్నలు ఉన్నారు, చెల్లెని క్షమించలేనటువంటి అక్కలు ఉన్నారు, అక్కలు క్షమించలేనటువంటి చెల్లెళ్ళు ఉన్నారు, భర్తను క్షమించలేని భార్యలు, భార్యను క్షమించలేని భర్తలు, బిడ్డలను క్షమించలేని పేరెంట్స్ని క్షమించలేని పిల్లలు మన మధ్య లేరంటారా? వినో, దేవుడు నిన్ను క్షమించాడా? నువ్వు ఎస్ అంటున్నావు అంటే వినో, దేవుడు నిన్ను క్షమించిన కారణం ఏమిటంటే నువ్వు కూడా క్షమిస్తావని.